ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర రైలు ప్రమాదం, 100కు పైగా మంది ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. సికింద్రాబాద్ నుంచి ఇస్సార్కు వెళ్తున్న ఇస్సార్ సూపర్ ఫాస్ట్ రైలు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో 22737 ఇంజన్ చక్రం హఠాత్తుగా విరిగిపోయింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తంగా వివరించిన రైలును నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సమీపంలో జరిగిన సంఘటన స్థానిక రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ఇవి. సికింద్రాబాద్ జంక్షన్లో బుధవారం రాత్రి బయలుదేరిన ఇస్సార్ ఎక్స్ప్రెస్ జమ్మికుంట ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్యగల జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలో నంబర్ 18 గేట్ వద్దకు చేరుకుంది. ఇక్కడ ఇటీవల నిర్మించిన 3వ లైన్ రైలును వెళ్తుంది. వేకువజామున 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా రైలు ఇంజన్ విరిగినట్లు శబ్దం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేక్ వేసి రైలును నిలిపివేశారు. రైలు కుదుపునకు గురి కావడంతో ఏమైందో తెలియక ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వారు మరో రైలు ఇంజన్కు అదే లైన్లో వచ్చి వెనకాల ఉన్నటువంటి బోగులను ఉప్పల్ రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ రైలు ఇంజన్కు చక్రానికి మరమ్మతులు చేసి జమ్మికుంట వైపు తీసుకెళ్లారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలోనే వస్తున్న దక్షిణ ఎక్స్ప్రెస్ను ఉప్పల్ వద్ద నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం గురువారం ఉదయం రైలు రాకపోకలు పునరుద్ధరించారు. వేకువజామున 2:30 నుంచి సుమారు 7 గంటల పాటు ఇస్సార్ ఎక్స్ప్రెస్ రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారన్నమాట.